వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు మీకు మంచి స్వీట్ చేసి చూపిస్తానండి. అదేనండి కరాచీ హల్వా, బొంబాయి హల్వా అంటారు కదా. నేను పంచదార కానీ కార్న్ఫ్లోర్ కానీ వాడకుండా మంచి టేస్ట్తో హెల్తీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చేసి చూపిస్తాను. ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి, చాలా తక్కువ నెయ్యితో సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనం బయట తెచ్చుకోవాలన్నా చాలా కాస్ట్ కదండి. ఇంట్లో ఎలా సింపుల్గా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నాకైతే 25 నిమిషాలు పట్టిందండి ఇది చేయటానికి. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్టీ కూడా బాగుంటుంది. మనకి నెల రోజులైనా బయట పెట్టేసినా కూడా ఏం పాడవదు. మంచి హెల్తీ కూడా, చలువ చేస్తుంది. ఈ ఎండాకాలంలో పిల్లలు స్వీట్ అన్నప్పుడు ఇది చేసి పెట్టేసేయండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను దీనికోసం సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 కప్పు లావు సగ్గుబియ్యం ఉంటాయి చూసారా, అవి తీసుకున్నాను. అలాగే బెల్లం, చూడండి బెల్లాన్ని నేను తురిమి పెట్టుకున్నాను. ఆ బెల్లం అయితే 1 కప్పు మనం సగ్గుబియ్యం తీసుకుంటే 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. మీకు మెజర్మెంట్ కోసం మీకు 1 కప్పు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం. దాంట్లోకి మనం ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం. చూడండి, వేసేసుకొని మెత్తగా పొడి చేసేసుకోవడమేనండి. చూడండి, ఇలా మెత్తగా మూత పెట్టేసి పల్స్ ఇస్తూ మెత్తగా పొడి అయిపోవాలి. గరుగ్గా లేకుండా మెత్తగా పొడి చేసేసుకోండి. కుదిరితే జల్లించుకున్నా కూడా బాగుంటుంది. ఇక నేను ఇంకా జల్లించలేదండి, ఇంకా అలాగనే గిన్నెలో వేసాను. బాగా మెత్తగా పొడి అయిపోయింది. ఇలా గిన్నెలో వేసేసుకున్నాను. గిన్నెలో వేసేసుకొని దీంట్లోకి వాటర్ వేసేసుకుందాం. చూడండి, వాటర్ చూపిస్తాను. వాటర్ వేసేసుకొని దీన్ని ఉండలు లేకుండా కలిపేసుకుందామండి. మనం సగ్గుబియ్యంలోకి ఎన్ని నీళ్లు వేసినా అది పీల్చేసుకుంటూ ఉంటుంది కదా, చూసుకొని నీళ్లు వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుంటే కాస్త గట్టిగా అవుతుంది కదా, ఇంకొంచెం వాటర్ కూడా పడుతుంది. ఇది మొత్తం పీల్చేసుకుంటుందండి వాటర్ మొత్తం. చూడండి, మీకు చూపిస్తున్నాను. కలుపుతుండగానే మనకి వాటర్ మొత్తం అయిపోయింది కదా, ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్ అండి. అలాగో మనకి సగ్గుబియ్యం ఈ ఎండాకాలం ఎక్కువ వాడతాం కదండి. సగ్గుబియ్యం జావని ఇలా కాసి పెడతా ఉంటాం కదా, ఇలా స్వీట్ చేసి పెట్టండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పెట్టచ్చు. చూడండి, ఈ విధంగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేశాను. ముసలి వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకున్నాను. పొయ్యి వెలిగిచ్చేసాను. ఈ బెల్లం వేసేసానండి. ఒక 2 కప్పులు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇది కాస్త బెల్లం కరిగితే సరిపోతుందండి, దీన్ని పాకం అవసరం లేదు. ఈ విధంగా కలిపేసుకుంటే బెల్లం చక్కగా కరిగిపోతుంది. నేను ఇక్కడ మనకి ఈ బెల్లం వేసాను కదండి. మీ దగ్గర తాటి బెల్లం ఉన్నా తాటి బెల్లంతో వేస్తే ఇంకా కలర్, మనం ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా మంచి కలర్తో వస్తుంది. చూడండి, ఈ విధంగా బెల్లం కరిగిపోయింది. ఇక దీన్ని పొయ్యి కట్టేసుకుందాం. పొయ్యి కట్టేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది పెట్టేసుకోండి. పెట్టేసుకొని స్టిక్ అవ్వకుండా, అంటుకోకుండా వస్తుంది కదా. ఒకవేళ మీ దగ్గర మందపాటి కళాయి ఉంటుంది కదండి, ఐరన్ కళాయి అలాంటిది ఏమైనా ఉన్నా అది పెట్టేసుకోండి. ఇక మనం ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇక ఇది కాస్త వేడిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం. ఇదంతా వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవడమే. చూడండి, ఇప్పుడు ఈ విధంగా వేసేసుకున్నాం కదా. మనం ఒక 20 నిమిషాలు దీని దగ్గర ఉన్నామంటే మనకి ఒక 10 రోజుల వరకు పిల్లలకి స్వీట్ అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు. మనం సగ్గుబియ్యంతో చేస్తున్నాం కదండి, సగ్గుబియ్యం వల్ల చలువ చేస్తుంది. ఈ విధంగా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేయండి. నేను నెయ్యి వేసేటప్పుడు స్కిప్ అయింది. నాకు కరెక్ట్గా ఒక 4-5 స్పూన్లు వేసానండి, అంతే సరిపోయింది. కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసాను. చూడండి, ఇక మనకి ఇలా ఈ విధంగా మొత్తం కుక్ అయిపోయి ఈ విధంగా వస్తూ ఉంది. ఇక దీంట్లోకి నేను ఒక గుప్పుడని జీడిపప్పులు తీసుకొని ఆ విధంగా వేసేసాను. ఇవి నేతిలో వేయించి కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేస్తే మన షాప్లో తెచ్చుకున్నట్టు ఉంటుంది కదా, ఇంక ఇలా వేసేసాను. చూడండి, వేసేసి ఈ విధంగా ఇవి కూడా కలిపేసుకుందాం. చూడండి, ఇక ఈ కలర్లోకి వచ్చేసింది. ఇది ఇక దగ్గర పడుతుంది. ఇక మనకి కళాయి వదిలేస్తూ ఉంది. చూడండి, ఇక ఇక్కడి నుంచి నేను ఫస్ట్ నుంచి హైలో ఉంచాను, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేశానండి. దగ్గరే ఉంటాం కాబట్టి పర్వాలేదు. లేదు ఇంకా సిమ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇక సిమ్లో పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇలా చక్కగా దగ్గరికి అయిపోయి మనకి ఇలా వచ్చేస్తుంది కదా. చూడండి, మనకి ఈ స్టిక్ అవ్వకుండా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంకా దీన్ని ఇక పొయ్యి కట్టేసేయడమేనండి.
పైన నెయ్యి వేసుకుంటూ చూడండి, ఈ విధంగా నెయ్యి వేసి ఇక పొయ్యి కట్టేశాను. ఇక పొయ్యి కట్టేసి మనం ఏదైనా సర్వింగ్ ప్లేట్ కానీ ఏదైనా బాక్స్ కానీ ఏదైనా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇక దీన్ని ముక్కలుగా కట్ చేయాలనుకోండి, ఇంకొక 2 నిమిషాలు అలా వదిలేస్తే ఇది గట్టిగా అయిపోయి మనం ముక్కలు కట్ చేసుకోవడానికి వస్తుంది. నేను గిన్నెలో మన ప్లేట్లో వేసుకునే హల్వాలాగా అవ్వాలని ఇక నేను ఇక్కడి నుంచి పొయ్యి కట్టేశాను. ఇక నేను ఇలా ఒక బాక్స్లోకి ఇలా తీసేసానండి. భలే టేస్టీగా కలర్ఫుల్గా చాలా చక్కగా వచ్చేసింది కదా చూడండి. మనకి బయట నుంచి తెచ్చే బాక్స్లో లాగే ఇలాగా నేను ఇలా సెట్ చేశానండి. చాలా సింపుల్గా అయిపోయింది, చక్కగా అంటుకోకుండా చూడండి, చక్కగా వచ్చింది కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టాలంటే ఇలా హెల్తీగా సగ్గుబియ్యంతో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.